దేశవ్యాప్తంగా జనగణన కోసం ముహూర్తం కుదిరింది. జనగణనతో పాటే కులగణన దిశగా అడుగులు పడుతున్నాయి. 2027 మార్చి 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి 2 దశల్లో జనగణన నిర్వహించనున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా డిజిటల్ రూపంలోనే పూర్తి చేయాలని నిర్ణయించినందున తుది లెక్కల ప్రచురణ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని చెప్తున్నారు. అయితే జనాభా లెక్కలతో పాటే జాతీయ జనాభా రిజిస్టర్ను అప్డేట్ చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. భారతదేశ 16వ జాతీయ జనగణనకు రంగం సిద్ధమైంది. సెన్సస్ యాక్ట్ 1948, సెన్సస్ రూల్స్ 1990 ప్రకారం దేశంలో ప్రతి 10 ఏళ్లకోసారి జనాభా లెక్కల సేకరణ చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 2021లో మళ్లీ జనగణన జరగాల్సి ఉండగా కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ వల్ల అనివార్యంగా వాయిదా పడింది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. జనగణనతో పాటుగా కులగణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2027 మార్చి 1ని రెఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటలకల్లా జనగణన పూర్తి కానుంది. అంతకు ముందే 2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానుంది. హిమాలయ పర్వత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 2026 అక్టోబర్ 1న జనగణన ప్రారంభించాలని నిర్ణయించారు. జనగణన, కులగణన అంశాన్ని ఈ నెల 16వ తేదీన గెడ్జెట్లో ప్రచురించే అవకాశం ఉంది. ఈసారి జరిగే జనగణనకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. కులాల జనాభా లెక్కలను కూడా సేకరించబోతున్నారు. ఇదివరకు కేవలం జనాభా లెక్కలు, ఎస్సీ, ఎస్టీ కులాల వివరాల సేకరణకే ప్రభుత్వం పరిమితమైంది. ఇప్పుడు తొలిసారిగా ఓబీసీ కులాల వివరాలను ప్రత్యేకంగా సేకరించనుంది. కులగణన కోసం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. బీహార్, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కులగణన నిర్వహించాయి. దీంతో దేశమంతటా ఈ ప్రక్రియ ప్రారంభించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. కులగణన వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తే ఆయా వర్గాలకు మేలు జరుగుతుందని మేధావులు, నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో కులగణనకు ఏప్రిల్ 30వ తేదీన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 2027లో జనగణనలో దాదాపు 30 లక్షల మంది సిబ్బంది పాల్పంచుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ కోసం 13,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2021లో చేపట్టాలనుకున్న జనగణనకు 2019 డిసెంబర్ 24న జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జనగణనకు 8,754 కోట్లు, ఎన్పీఆర్ అప్డేట్కు 3,941 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. జనగణన రిజిస్ట్రార్ జనరల్కు కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో కేవలం 574 కోట్లే కేటాయించింది. అయితే జనాభా లెక్కల సేకరణకు నిధుల కేటాయింపు పెద్ద సమస్య కాదని అధికారులు అంటున్నారు. కాగా జనాభా లెక్కలతో పాటే జాతీయ జనాభా రిజిస్టర్ను ఎన్పీఆర్ అప్డేట్ చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. 2020లో జనగణన సమయంలో మాత్రం ఎన్పీఆర్ అప్డేట్ వెంటనే జరుగుతుందని పేర్కొంది. కానీ కోవిడ్తో జనగణనే జరగలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121.01 కోట్లు. ఇందులో 62.3 కోట్ల మంది పురుషులు, అంటే 51.54%. 58.6 కోట్ల మంది మహిళలు, అంటే 48.46%. 2020 జూలైలో జనగణన విభాగం విడుదల చేసిన అంచనాల ప్రకారం 2027 నాటికి దేశ జనాభా 1,43,64,78,000కు చేరుకోనుంది. బ్రిటిష్ హయాంలో 1881 నుంచి 1931 వరకు కులగణన జరిగింది. ఆ తర్వాత 2011లో యూపీఏ హయాంలో సామాజిక, ఆర్థిక కులగణన జరిగింది. అయితే ఆ వివరాల్ని ప్రభుత్వం బయటపెట్టలేదు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా డిజిటల్ రూపంలోనే పూర్తి చేయాలని నిర్ణయించినందున తుది లెక్కల ప్రచురణ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. జనగణన 2 దశల్లో కేంద్రం ప్రజల నుంచి విభిన్న అంశాలపై వివరాలను సేకరించనుంది. ఇందుకోసం దాదాపు 3 డజన్ల ప్రశ్నలు వేయనుంది. వీటి ఆధారంగానే సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేయనుంది. తొలి దశలో అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి: ఇంటి నంబరు, ఇంటి ఫ్లోర్, గోడలు, పైకప్పు నిర్మాణంలో ఏ మెటీరియల్ ఉపయోగించారు, ఇంటి పరిస్థితి ఎలా ఉంది, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఇంటి పెద్ద ఎవరు, వారు ఆడ, మగ, ఇంటి పెద్ద కులం, ఇంటి యాజమాన్య వివరాలు, ఇంట్లో ఉంటున్న నివాస గదులు ఎన్ని,
ఆ ఇంట్లో ఉంటున్న వివాహమైన జంటలు ఎన్ని? తాగునీటికి ప్రధాన వనరు ఏంటి? విద్యుత్, మరుగుదొడ్డి సౌకర్యాలు ఉన్నాయా? ఎలాంటి మరుగుదొడ్డి వాడుతున్నారు? వృధా నీరు వెళ్లటానికి కనెక్షన్ ఉందా? ఇంటి పరిధిలోనే స్నానాల గది ఉందా? వంటశాల లభ్యత, వంటకు ఉపయోగిస్తున్న ఇంధనం, ఎలాంటి తృణధాన్యాల్ని వినియోగిస్తున్నారు? రేడియో, టీవీ, ఫోన్, మొబైల్, ఇంటర్నెట్ సౌకర్యం ఉందా? కంప్యూటర్, ల్యాప్టాప్ వినియోగిస్తున్నారా? కారు, జీప్, వ్యాన్, స్కూటర్, మోటార్ సైకిల్, మోపెడ్ ఉందా? బ్యాంకింగ్ సేవలను వాడుకుంటున్నారా? రెండో దశలో వేసే ప్రశ్నలు ఇలా ఉన్నాయి. వ్యక్తి పేరు, ఇంటి యజమానితో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, వయస్సు, జన్మస్థలం, వివాహ స్థితి, ఏ వయసులో వివాహం చేసుకున్నారు, ఎంతమంది పిల్లలున్నారు, మతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వైకల్యం, మాతృభాష, ఇతర భాషల పట్ల అవగాహన, అక్షరాస్యత, విద్యార్హతలు, చేస్తున్న పని, గతేడాది కాలంలో చేసిన పని, ఆర్థిక కార్యకలాపాలు, ఏ పరిశ్రమలో పనిచేస్తున్నారు, వ్యాపారమా లేదంటే ఉద్యోగమా, చివరికి నివసించిన ప్రాంతం, వలసకు కారణం, ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు. మరోవైపు జనగణన పూర్తయిన తర్వాత దేశంలోని లోక్సభ నియోజకవర్గాలు, రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. తాజా జనాభా లెక్కల ప్రకారం లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు మారే అవకాశం ఉంది. అన్ని నియోజకవర్గాల్లో జనాభా దాదాపు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. పునర్విభజన కోసమే కేంద్రం జనగణనను 2027లో నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2026 తర్వాత జనాభా లెక్కలు సేకరించి ప్రచురించిన తర్వాతే సీట్ల సర్దుబాటు చేయాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 చెప్తున్నందున ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందా లేదా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కల సేకరణ జరిగిన ప్రతిసారి నియోజకవర్గాల సంఖ్య, సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26లో ఏపీ అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని పేర్కొన్నారు. అయితే ఇది ఆర్టికల్ 170కి లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ ఆర్టికల్లో 2026 తర్వాత జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యాకే పునర్విభజన చేపట్టాలన్న నిబంధన ఉండటంతో కేంద్రం ఈ విషయంలో ముందుకు వెళ్లలేదు. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఇటీవలే విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. దేశంలో 1976 నుంచి నియోజకవర్గాల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయకుండా నిలిపివేశారు. జనాభా నియంత్రణను ప్రోత్సహించాలన్నదే దీని అసలు ఉద్దేశం. వాస్తవానికి నియోజకవర్గాల సంఖ్య పెంపుపై నిషేధం 2001 దాకానే అమలు కావాలి. కానీ 2026 దాకా పొడిగించారు. 2001 తర్వాత నియోజకవర్గాల సరిహద్దులు, ఎస్సీ, ఎస్టీల రిజర్వ్డ్ స్థానాల్లో మార్పులు జరిగినప్పటికీ మొత్తం నియోజకవర్గాల సంఖ్య మారలేదు. ఈ సంఖ్య 1971 నుంచి 543గానే కొనసాగుతోంది. అప్పటితో పోలిస్తే దేశ జనాభా 2 రెట్లకు పైగానే పెరిగింది. నియోజకవర్గాల సంఖ్యలో మాత్రం మార్పు లేదు.